హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి 11/12/2025. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా అన్న మీరు లైక్ చేస్తేనన్నా నాకు చాలా వరకు యూజ్ ఉంటుంది అన్న. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదన్న. అన్న ఇంతసేపు చెప్పాను కానీ ఇంకా లైక్ చేయలేదన్న. మీరు లైక్ చేసి స్టార్ట్ చేయండి అన్న. ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్న. పదే పదే చెప్తున్నాను అనుకోవద్దన్నా. ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం ఎండింగ్ లోపు బ్లాక్ బాస్టర్స్ చాలా చూపిస్తా. మీకు కొంచెం టైం ఉంది, ఖచ్చితంగా చూపిస్తా. ఖచ్చితంగా లైక్ చేయకుండా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈరోజు బేస్తవారం, డిసెంబరు. ఈరోజు వచ్చేసరికి మనకు 11/2025 ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈరోజు మనము వరంగల్, ఖమ్మం, బ్యాడ్గి, గుంటూరు మార్కెట్ల గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా అనుకోద్దనా. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు బ్యాడ్గి మార్కెట్కు దగ్గర దగ్గర కొత్త అయితే 25,000 బస్తాలు వచ్చినాయనా. ఏసీలు అయితే మాత్రం దగ్గర దగ్గర 15,000 బస్తాలు వచ్చినాయి. ఇంకా మనకు గుంటూరు మార్కెట్కి అయితే కొత్త 4,000 వచ్చినాయి, ఏసీలు 70,000 వచ్చినాయి. వరంగల్ మార్కెట్కు 7,000 బస్తాలు వచ్చినాయి. మనకు ఖమ్మం మార్కెట్ చూసుకుంటే 12,000 బస్తాలు వచ్చినాయి. ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉందనంటే మాత్రం అన్న, నాకు తెలిసినంత వరకు తేజ తప్ప మిగతా వెరైటీలకైతే మాత్రం నాకు తెలిసి బ్యాడ్గి కాకుండా నేను చెప్తున్నా స్టడీ అయింది. దయచేసి మీకు ధైర్యం ఉంది అన్నోళ్ళు మాత్రం ఉంచుకోండి. మాకు ధైర్యం లేదు అమ్ముకుంటామంటే మాత్రం అమ్ముకోండి. మార్కెట్కి వెళ్తే మాత్రం అమ్మడానికి ట్రై చేయండి అన్న. వెళ్ళి మాత్రం మార్కెట్ మాత్రం ఇబ్బంది పెట్టద్దు. మీరు ఎంత తక్కువ మంది వెళ్తే అంత డిమాండ్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా దీన్ని మనసులో పెట్టుకోండి అన్న. 50,000 బస్తాలు కనుక మార్కెట్కి వెళ్తే, ఎక్కడైనా చూసుకోండి, 50,000 బస్తాలు కనుక మార్కెట్కి వెళ్తే గుంటూరుకు అన్న, గుంటూరు అనేది మనకు గుండెకాయ లాంటిదన్న. ఖచ్చితంగా అక్కడ హార్ట్ బీట్ ఏ విధంగా వస్తుందో అన్ని చోట్ల మాత్రం మనకు నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కదా, అట్లనే మనకు ఖచ్చితంగా అన్ని మార్కెట్లలో కూడా సేమ్ అదే విధంగా అదే సౌండ్ అక్కడ ఏ విధంగా నీకు గుండెకాయలాగా మనకు ఏ విధంగా అయితే ప్రెజర్ వస్తూ ఉంటుందో అక్కడ కూడా మిగతా ఏరియాలో కూడా అదే విధంగా ఉంటుంది. అది నేను చెప్పడంలో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఖచ్చితంగా గుండెకాయ లాంటిది గుంటూరు. ఖచ్చితంగా మీరు తక్కువ బస్తాలు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా డిమాండ్ క్రియేట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్యాడ్గి మార్కెట్లో మీకు ఈరోజు డైరెక్ట్ రైతుతోనే మనకాడ టాప్ రేట్ వచ్చేసరికి ఈరోజు బ్యాడ్గిలో కొత్త 63,599 రూపాయలు పడ్డాయి. ఆ రైతుతో మనం మాట్లాడడం జరిగింది. మనం కాదు, అక్కడ అన్న ముత్తు అన్న మాట్లాడి మనకు వీడియో కూడా పెట్టాడు. నేను అడిగానన్న, స్టేటస్ పెట్టాడు మన షాప్లోనే పోయినాయని. అది నేను వీడియో కూడా మీకు ఫోన్ చేస్తా. అన్న అమ్మింది 5 బస్తాలే, మీరు ఆత్రం మాత్రం పోవద్దు. ఖచ్చితంగా ఈరోజు మనకు డబ్బీ బ్యాడ్కి చూసుకుంటే 5 బస్తాలు 63,599 అన్న. అతను చాలా చెప్పాడు, వీడియోలో క్లారిటీగా వస్తుంది చూడండి, షార్ట్ పెడతా. ఇంకా మనకు డబ్బీ బ్యాడ్కి డీలక్స్ 50,000 కాంచి 55,500, సూపర్ డీలక్స్ 5 బస్తాలు మాత్రమే మనకు ఆ రేట్ వేయడం జరిగింది. బెస్ట్ అయితే మాత్రం 40,000 కాంచి 46,000 అన్న. చూసుకోండి అన్న, మీరు 40 నుంచి 45,000 డబ్బీ నిలబడిద్దని నేనైతే అనుకుంటున్నా. కొత్త కాయలు ఏసీ ఎందుకు వేయట్లేదంటే మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళినప్పుడు రేపు వచ్చే బేస్తవారం అయితే మాత్రం 100% ఆర్డర్ ఉండడానికి ట్రై చేస్తున్నా. మీకోసం కంపల్సరీగా వెళ్తా. ఇంకా లోకల్ కడ్డీ విషయానికి వచ్చేసరికి మనకు డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే మాత్రం 56,780 రూపాయలు వేస్తారన్న. 56,780 రూపాయలు వేశారు. ఇంకా మనకు లోకల్ కడ్డీ అయితే మాత్రం 42,000 కాంచి 48,000 అన్న. సూపర్ అంటే డీలక్స్లో అయితే మాత్రం 37,000 కాంచి 44,000, బెస్ట్లో అయితే మాత్రం 30,000 కాంచి 36,000, 2043 16,000 కానించి 22,000 అన్న. నేను చెప్పేది కొత్తవి గుర్తుపెట్టుకోండి. సర్పన్ 102 24,000 కానించి 38,000, 5531 12,000 కాంచి 16,000, డీడీలు 15,000 కాంచి 18,500, కడ్డీలు 12,000 కాంచి 18,000, మనకు తాలు 5,000 కాంచి 7,500, 5531 8,000 కాంచి 11,500. మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం అన్న మీరు అనుకున్న స్థాయిలోకి నాకు తెలిసినంత వరకు అయితే బ్యాడ్గి మార్కెట్లో ఒక 2043 తప్ప అన్ని మీరు అనుకున్న మార్కెట్ నాకు తెలిసినంత వరకు రీచ్ అయినాయి. మీరు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి అన్న. 2043 ఈరోజు కొంచెం స్పీడ్గానే కొన్నట్టుగా మనకున్న సమాచారం. 14,000 కాంచి 17,000, డీలక్స్లు 21,000 కాంచి 24,500, అంటే 15,000 కానించి 21,000 జరిగింది అనుకోవాలన్నా. మీరు దయచేసి 20,000 పోతే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి.
మాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి. డబ్బీ చూసుకుంటే మనకు మీడియం బెస్ట్ రకాలు 16,000 కాంచి 18,000, బెస్ట్ రకాలు అయితే మాత్రం 23,000 కాంచి 28,000, అదే కొంచెం డీలక్స్లు అయితే మాత్రం 35, 36 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. కడ్డీలు అయితే మాత్రం మీడియం బెస్ట్ రకాలు 18,000 కాంచి 20,000, బెస్ట్ రకాలు 22,000 కాంచి 29,000. అదే కనుక మనకు డీలక్స్ రకాలు అయితే 20, 35,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. సేల్స్ అన్న మనం అనుకున్నంత స్థాయిలో అయితే లేదు, అది మనం కొంచెం పరిగణలోకి తీసుకోవాలి. వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి అన్న ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పటికీ కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న, మర్చిపోవద్దు. నేను రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నా, ప్రతిసారి ఎందుకు అడుగుతా ఉన్నానంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి బూస్టింగ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వరంగల్ మార్కెట్కి 7,000 బస్తాలు వస్తే తేజాలు 13,000 కాంచి 14,400, 341 14,000 కాంచి 16,000, వండర్ హార్ట్లు అన్న తేజ రైతు 15,000 అమ్మినా నష్టం వస్తుంది అన్న. సూపర్ 10, నెంబర్ 5, 341 ఏ వెరైటీ అయినా కానీ 15,000 అమ్మితే రైతు కొంచెం సేఫ్ ఏమో, కానీ తేజ అయితే మాత్రం 18,000 అమ్మితే కొంచెం రైతుకు కొంచెం గిట్టుబాటు అవుద్ది నా అంచనా చెప్తున్నా. కరెక్టా కాదా మీరు కూడా చెప్పండి. వండర్ హార్ట్లు 14,000 కాంచి 19,000, దీపిక 15,000 కాంచి 18,000, టమాటో మిర్చి 17,000 కాంచి 22,000, కొత్త బస్తాలు 100 వచ్చినాయన్న తేజ 13,000, 341 14,400, తాలు 6,000 కాంచి 8,000. మనకు వరంగల్ ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి 12,000, జెండాపాట 15,000 కొంద, 14,000 కాంచి 14,500, తేజ తాలు 9,000 కానించి 8,000 కాంచి 9,000, కొత్త 200 బస్తాలు వచ్చినాయి 15,111 రూపాయలు జెండాపాట వేశారు, అది పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. అదే గుంటూరు విషయానికి వచ్చేసరికి కొత్త 4,000 బస్తాలు వచ్చినాయి, తేజ 120 కానించి 150, సీడ్ క్వాలిటీలు 13,000 కాంచి 18,000, ఆర్మూరు 11,000 కాంచి 13,000, తేజ తాలు 8,000 కాంచి 11,000, సీడ్ తాలు 7,000 కాంచి 11,000. డీడీ క్వాలిటీలు అయితే కొంచెం ఎక్కువ వేశారంట ఈరోజు. గుంటూరు విషయానికి వచ్చేసరికి ఈరోజు 70,000 బస్తాలు వచ్చినాయి, తేజ 12,000 కానించి మనకు ఓవరాల్గా చూసుకుంటే 14,500 వేశారు, ఆర్మూరు 11,000 కానించి 13,000, 341 14,000 కానించి 16,500, సింజంట 5531 12,000 కానించి 16,000, 334 సూపర్ 10 14,000 కానించి 17,500, నెంబర్ 5 14,000 కానించి 17,000, డీలక్స్ ఉంటే 17,500, 355 బ్యాడ్కి మనకు 14,000 కానించి 15,500, 15,800 డీలక్స్లు చూసుకోండి అన్న, 2,000 తగ్గినది కూడా. షార్కులు 12,000 కాంచి 13,000, రోమి 26 12,000 కాంచి 14,000, డీలక్స్ 14,200, డీడీలు 13,000 కాంచి 16,000, 2043 14,000 కాంచి 18,000, క్లాసిక్ 11,000 కాంచి 14,500, బంగారం 13,000 కాంచి 16,000, తేజ తాలు 7,000 కాంచి 8,500, సీడ్ తాలు 5,000 కాంచి 7,000. ఇది ఓవరాల్గా 4 మార్కెట్ల గురించి అయితే మనకు 3 రాష్ట్రాల్లో పరిస్థితులు అయితే మాత్రం మనకు వివరంగా అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి మన ఛానల్ ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చూపించే వీడియోలు ఎక్కడ కాపీ చేసినవి కాదు, ఎవరిని మనం అనుకరించి చేసినవి కూడా కాదు. దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.